హలో ఆల్. నేను ఈరోజు ఉప్మా బ్రేక్ఫాస్ట్గా చేసుకున్నాను. అయితే ఈ ఉప్మా మనం దోశల్లోకి చాలా బాగుంటుంది. పెసరట్టు, ప్లెయిన్ దోశ, మినప దోశలోకి ఈ విధంగా జారుగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి 3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. పోపులన్నీ బాగా వేయించిన తర్వాత ఆయిల్లో 3 గ్లాసెస్ వాటర్ వేయించుకొని తగినంత ఉప్పు వేసుకొని బాగా మరిగించుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత ఉప్మా రవ్వ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. వేస్తూ కలుపుకుంటే ఉండలు కట్టదు. కొంచెం జారుగా చేసుకుంటే పెసరట్టు దోశలోకి చాలా బాగుంటుంది. చాలా టైప్స్లో చేస్తారు. పెసరట్టు ఉప్మాకి ఒక రకంగా, నార్మల్ ఉప్మా ఒక రకంగా అలా చేస్తూ ఉంటారు గట్టిగా. ఇది జారుగా ఉంటుంది, గరిటె జారుగా చాలా బాగుంటుంది. ఈవెన్ కొబ్బరి చట్నీ వేసుకొని ఉత్తిగా కూడా తినొచ్చు. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.